తగిలిపెట్టేసావా? నువ్వెప్పుడూ ఇంతే. నీకు ఈ మధ్య మతిమరుపు బాగా ఎక్కువైపోతుంది. ఏ పని సరిగ్గా చెయ్యవు. ఈ తిట్లన్నీ ఏంటనుకుంటున్నారా? మా అమ్మగారు నన్ను తిట్టే తిట్లండి. మొన్న మా రిలేటివ్స్లో ఒక అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్ అయితే వెళ్ళాం. మా అమ్మగారు కూడా అటు సైడ్ నుంచి వచ్చారు. వస్తూ వస్తూ నా కోసం కొన్ని పచ్చి మామిడికాయలు, విలంబరి పూలు, అలాగే మా పెద్దమ్మ గారేమో గోరుమిటీలు, చిన్న ముక్కలు ఆవకాయ, అలాగే ఒక గుమ్మడికాయ ముక్క, కూర గుమ్మడికాయ నా కోసం పట్టుకుని వచ్చారు. నేను అవన్నీ చాలా హ్యాపీగా తీసేసుకుని ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసి ఒక చోట పెట్టాను. నేను ఇంకా బైక్ మీద మా అత్తమ్మ గారిని ఇంటి దగ్గర దింపే ప్రాసెస్ లో ఆ బ్యాగ్ నేను పట్టుకెళ్ళడం మర్చిపోయాను. తర్వాత మాడబడుచు నేను కూడా మాకేవో పనులు ఉంటే మొత్తం బయటంతా తిరిగేసి అన్ని తెచ్చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటలకి బ్యాగ్ ఏది అని మా అత్తమ్మ గారు అడిగితే అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడైతే ఇంక నాకు చాలా ఏడుపు వచ్చింది. అమ్మ తెచ్చింది అలా ఎలా మర్చిపోయానా అని. అప్పటికే ఫంక్షన్ అయిపోయి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు కదా, ఇంకా అక్కడ పనులే ఉంటారు, వాళ్ళు ఏమైనా బ్యాగ్ తీసుకెళ్ళిపోయి ఉంటారని చాలా భయపడుతూ వెళ్ళాను. థ్యాంక్ గాడ్ అమ్మ ప్రేమతో తెచ్చింది. ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంది. అప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మకు ఫోన్ చేసి ఇలా జరిగిందమ్మా అని చెప్పాను. అప్పుడు తిట్టిన తిట్లండి అవి. నాకు గుమ్మడికాయ పప్పు అంటే చాలా ఇష్టం. అందుకే నా కోసం గుమ్మడికాయ తెచ్చారు. అది నేను వండుకొని తింటున్నాను అనే ఆనందంలో పచ్చిశనగపప్పు బదులు కందిపప్పు వేస్ట్ చేశాను. ఆనందం ఎక్కువైతే ఇలాగే ఉంటుంది. మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్లా తయారైనేంట్రా బాబు అని నన్ను నేనే తిట్టుకున్నాను. కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. పచ్చిశనగపప్పుతో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంక ఈ పల్లీల సంగతి అంటారా, మా షణ్ముఖ్ వచ్చి నాకు ఏదో ఒక రకం ఇవ్వమని గొడవ పెడుతుంటే ఎప్పుడు పుట్నాల పప్పు తింటూ ఉంటాడని చెప్పి ఇంక ఇలా అయితే కొంచెం హెల్దీగానే తిన్నట్టు ఉంటుందని చెప్పి వేరుశనగ గుళ్ళు వేయించి ఇలా పొట్టు తీసాను. దీనికైతే మీకు ఈ ట్రిక్ తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి. వేరుశనగ గుళ్ళు వేయించాక దాని నుంచి వచ్చే పొట్టు రాల్చడం కష్టమవుతుంది కాబట్టి ఇలాగ ఒక చట్రంలోకి వేసుకుని రాల్చుకుంటే పొట్టు అంతా రాలిపోతుంది ఈజీగా. మరి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ.